హలో ఫ్రెండ్స్. పద్మ అవార్డ్స్ 2026కి సంబంధించి అవార్డులనైతే అనౌన్స్ చేశారు. ఈ అవార్డులలో ఎన్ని అవార్డ్స్ దేనికి సంబంధించి, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందినైతే ఎన్నుకున్నారు, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి కీ పాయింట్స్ అన్నిటిని నేనైతే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 2026 పద్మ అవార్డులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసిన తర్వాత ఎవరెవరికి ఏ రంగంలో అవార్డ్స్ అనేవి ఇచ్చారు అన్న క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద పద్మ అవార్డ్స్ ఇన్ 2026. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. అది కూడా ఇక్కడ డేట్ ఏంటంటే జనవరి 25లో 2026 సంవత్సరంలో, అది కూడా రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్రోత్సవ సందర్భంగా అయితే ఈ పద్మ అవార్డులను అయితే ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్స్ చూడండి. ఏ టోటల్ ఆఫ్ 131 ఇండివిజువల్స్ వర్ సెలెక్టెడ్ ఫర్ పద్మ అవార్డ్స్. మొత్తం 131 మందికి అయితే పద్మ అవార్డులు అయితే ప్రకటించబడ్డాయి. అవార్డ్స్ ఇంక్లూడ్ 5 పద్మ విభూషణ్. ఈ అవార్డులలో, ఈ 131 అవార్డులలో 5 అవార్డులు అనేవి పద్మ విభూషణ్కి చెందినవి. పద్మ విభూషణ్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్, ద అవార్డ్స్ ఇంక్లూడ్ 13 పద్మభూషణ్. 13 అవార్డులు ఏంటో పద్మభూషణ్కి చెందినవి. 13 అవార్డులు పద్మభూషణ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద అవార్డ్ ఇంక్లూడ్ 113 పద్మశ్రీ. ఈ అవార్డులలో 113 పద్మశ్రీ పురస్కారాలు అయితే ఉన్నాయి. టోటల్గా 131 అవార్డులు అయితే ఉన్నాయన్నమాట. 5 వచ్చేసి పద్మ విభూషణ్, 13 వచ్చేసి పద్మభూషణ్, 113 వచ్చేసి పద్మశ్రీ అవార్డులు. సో ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. దిస్ ఇయర్, ఈ 2026 సంవత్సరంలో 19 ఉమెన్స్ వర్ హానర్డ్ విత్ పద్మ అవార్డ్స్. ఈ ఏడాదిలో 19 మంది మహిళలకు అయితే పద్మ పురస్కారాలు లభించాయి. పద్మ అవార్డ్స్ 19 మంది ఉన్నటువంటి 131లో 19 అవార్డులు మహిళలకు సంబంధించినవి. ఈ టోటల్ ఆఫ్ 16 పద్మ అవార్డ్స్ వర్ గివెన్ టు పోస్ట్ హ్యూమస్లీ. అంటే ఉన్నటువంటి ఈ 131 అవార్డుల్లో 16 అవార్డులను మరణాంతరం, అంటే చనిపోయిన వారికైతే అందించడం అయితే జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తులకు వాళ్ళు చేసినటువంటి సేవలకు గుర్తించి వాళ్ళు చనిపోయిన తర్వాత అయితే ఈ పద్మ అవార్డుల్లో 16 అనేవి వాళ్ళకి అంకితం చేయబడ్డాయి, వాళ్ళకైతే అందించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్, 6 అవార్డ్స్ బిలాంగ్స్ టు ఫారిన్, ఎన్ఆర్ఏ, పిఐఓ, ఓసిఐ కేటగిరీస్. అంటే విదేశీయుల వర్గాల నుండి 6 మందికి అయితే ఈ పురస్కారాలు అయితే లభించాయి. విదేశీ ఎన్ఆర్ఐస్కి అయితే 6 మందికి అయితే ఈ అవార్డులు అయితే లభించాయి అన్నమాట. అండ్ మన తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే, ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ 11 persons రిసీవ్డ్ పద్మ అవార్డ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో 11 మందికి అయితే మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వాళ్ళు 7 వచ్చేసి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అండ్ మిగతా 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. 7 తెలంగాణకి, 4 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు. సో పద్మ అవార్డ్స్ గురించి ఇవి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనమాట. అండ్ మీకు అన్ని ఈ 131కి సంబంధించి మీకైతే ప్రతి ఒక్క వ్యక్తి పేరు, కేటగిరీ అండ్ అవార్డు, అంటే పద్మభూషణ, పద్మవిభూషణ, పద్మశ్రీయ, ఏ అవార్డు వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చిందా, అండ్ ఆ వ్యక్తినేమో ఆ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో వచ్చింది అన్నది అయితే నేను మీకు అన్ని టోటల్గా 131 అనేది అయితే వివరిస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వీటి నుండి క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్కే కాదు, ఈ 2026 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డ్స్ మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇంకా రాబోయేటువంటి కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ పద్మవిభూషణ్లో 5గురికి అయితే పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయని ఇందులో మాట్లాడాం కదా. ఫస్ట్ ఈ 5 గురించి మాట్లాడదాం, తర్వాత పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి అయితే మీకైతే చెప్తాను. ఈ పద్మవిభూషణ్లో వచ్చిన 5 గురించి ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఏంటి, పద్మభూషణ్ ఇవన్నీ ఏంటంటే పౌర పురస్కారాలు, మన భారతదేశం యొక్క పౌర పురస్కారాలు. ఈ పద్మవిభూషణ్ అనేది 2వ అతిపెద్ద భారతదేశ పౌర పురస్కారం. పద్మవిభూషణ్ అనేది భారతదేశంలో 2వ అతిపెద్ద పౌర పురస్కారం అనమాట. సెకండ్ సివిలియన్ అవార్డు. ఫస్ట్ వచ్చేసి భారతరత్న, గుర్తుపెట్టుకోండి ఆర్డర్ చెప్పిన. ఫస్ట్ భారతరత్న, నెక్స్ట్ వచ్చేసి పద్మవిభూషణ్, సెకండ్, థర్డ్ వచ్చి పద్మభూషణ్, అండ్ ఫోర్త్ వచ్చేసి పద్మశ్రీ. ఈ 4 అనేవి భారతదేశం యొక్క పౌర పురస్కారాలు.
అండ్ ఫస్ట్ ఇక్కడ పద్మ విభూషణ్ గురించి మాట్లాడతాం. ఈ 2026 సంవత్సరంలో వచ్చినవి మాట్లాడుతున్నాం కాబట్టి ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇవన్నీ 2026కి సంబంధించినవి. ఫస్ట్ చూడండి, శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్. శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్ ఈయన ఏంటంటే చనిపోయిన తర్వాత అయితే ఈయనకి అవార్డు అనేది అయితే ప్రదానం చేయబడింది. ఆర్ట్స్కి సంబంధించి కళలకు అంటే సినీ రంగాల్లో చేసినటువంటి సేవ. ఈయన గురించి ఒకసారి చూద్దాం. ఈయన సినీ నటుడు అనమాట. అంటే సినిమా రంగంలో చేసినటువంటి సేవలకు గాను ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు అయితే ఈయన పేరు నమోదించడం జరిగింది. ఈ అవార్డు లిస్టులో ఈయన పేరు చేర్చారు. 5 దశాబ్దాలు అంటే దాదాపు 50 సంవత్సరాలకు పైగా అయితే ఈయన బాలీవుడ్లో సేవల్లో అందించినటువంటి లెజెండరీ యాక్టర్ అనమాట. ఈయన యాక్షన్ అండ్ మరియు కుటుంబ పాత్రలో అయితే ప్రసిద్ధి చెందారు. శ్రీ కేటీ థామస్ గారికి పబ్లిక్ అఫైర్స్ నుండి అవార్డు అయితే పద్మవిభూషణ్ పబ్లిక్ అఫైర్స్ సెక్టర్కి సంబంధించి ఈ ఫీల్డ్లో అయితే శ్రీ కేటీ థామస్ గారికి అయితే పద్మవిభూషణ్ అవార్డు అందించడం జరిగింది. ఈయన కేరళ నుండి అయితే ఎంపిక చేయడం జరిగిందనమాట. ఈయన ఏంటి అంటే శ్రీ కేటీ థామస్ గారు ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్. ఈయన సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి. అంతేకాకుండా రాజ్యాంగ చట్టానికి సంబంధించినటువంటి ప్రముఖ తీర్పుల్లో ప్రసిద్ధి. రాజ్యాంగానికి అంటే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ టు కాన్స్టిట్యూషనల్ లా. అండ్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా కొంచెం వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇచ్చాను. సో ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్లో కనుక మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉపయోగపడే విధంగా. అండ్ మరి ఎన్ రాజ్యం గారు, ఈవిడికి ఆర్ట్స్ విభాగంలో అయితే ఈ పద్మవిభూషణ్ అవార్డు అయితే ఎంపికయ్యారు. పద్మవిభూషణ్కి ఈవిడ్ని ఎంపిక చేశారు. ఈవిడ ఉత్తరప్రదేశ్ నుండి. ఈవిడ కుమారి ఎన్ రాజ్యం గారు ఎవరంటే వయోలిన్ విద్వాంసురాలు అనమాట. అంటే ఈవిడ ఒక వయోలిన్ యొక్క విద్వాంసురాలు. అది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఈవిడ అందించినటువంటి ఈ సేవలకు గాను ఈవిడకైతే ఈ పద్మవిభూషణ్ అవార్డుతో అయితే సత్కరిస్తున్నారు. ఈవిడ అంతేకాకుండా అనేక మంది యువ సంగీతకారులకు ప్రేరణగా అయితే నిలిచారు. శ్రీ పి నారాయణ్ గారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్లో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయనకి పద్మవిభూషణ్ అవార్డుతో అయితే సత్కరించబోతుంది. ఈయన్ని కేరళ రాష్ట్రం నుండి అయితే ఎంపిక చేయడం జరిగింది. సో ఈ శ్రీ పి నారాయణ్ గారు సాహిత్యం మరియు విద్యా రంగంలో అయితే ఈ అవార్డును అందించడం జరుగుతుంది. ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఉన్నత విద్యాభివృద్ధి మరియు పరిశోధనా రంగాల్లో విశేష సేవలను అందించినటువంటి ప్రముఖ విద్యావేత్త అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శ్రీ విఎస్ అచ్యుతానందన్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. శ్రీ విఎస్ అచ్యుతానందన్ గారికి ఈయనకి కూడా చనిపోయిన తర్వాత అయితే ఈయన కూడా కేరళ రాష్ట్రం నుండి తీసుకోవడం జరిగింది. ఈయన కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సీఎం అనమాట. ఈయన మాజీ సీఎం, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ సీఎం. ఈయన రాజకీయ రంగాల్లో ప్రజలకు చేసినటువంటి సేవలకు గాను ఈయనైతే పద్మవిభూషణ్తో సత్కరించడం జరుగుతుంది అనమాట. సో ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు చనిపోయిన తర్వాత ఇచ్చారు. సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేక పోరాటం, పర్యావరణ అంశాలపై కఠిన వైఖరితో ప్రసిద్ధి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి. క్విక్ రివిజన్గా ఇక్కడ అయితే నేము, కేటగిరీ అండ్ ఏ స్టేట్ ఏ రీజియన్కి సంబంధించిన వాళ్ళు నేమ్స్ అయినా ఒకసారి ఇచ్చాను సింగిల్ పేజ్లో. ఒకసారి చూడండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు పద్మవిభూషణ్ చూశారు కదా, ఇప్పుడు పద్మభూషణ్కి చూద్దాం అనమాట. పద్మభూషణ్కి సంబంధించినటువంటివి ఇప్పుడు చూద్దాం. ఇది మూడవ భారతదేశంలో మూడవ అత్యున్నత పురస్కారం ఈ పద్మభూషణ్ అనేది. ఫస్ట్ వీళ్ళు మొత్తం పద్మవిభూషణ్ అందుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 13 మంది అయితే ఉన్నారు. వీళ్ళ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. శ్రీమతి అల్కా యాగ్నిక్ హిందీ సినిమాల్లో మధురమైన జ్ఞానంతో దశాబ్దాల పాటు సేవలను అందించినటువంటి ప్రముఖ నేపథ్య గాయని. ఈవిడ సింగర్ అనమాట. ఈవిడ మధురమైనటువంటి గాయంతో ఎన్నో సంవత్సరాల పాటు హిందీ ఫీల్డ్లో అయితే ఈ హిందీ సినిమా రంగంలో అయితే ఈవిడ సేవలను అందించారు. ఈవిడకి ఈ పద్మభూషణే కాకుండా అనేక రకమైనటువంటి జాతీయ మరియు సినీ అవార్డులను అయితే పొందారనమాట. సెకండ్ వ్యక్తి వచ్చేసి శ్రీ భగత్ సింగ్ కోశ్యారి. ఈ ఉత్తరాఖండ్ పబ్లిక్ అఫైర్స్. ఉత్తరాఖండ్ నుండి అయితే ఎంపిక చేశారు. ఒకవేళ మీకు పేరు అండ్ ఏ రంగానికి సంబంధించి అని క్వశ్చన్ ఇచ్చి ఈయన ఏ స్టేట్ నుండి ఎంపిక చేశారు అన్నది రావచ్చు అని నేను ఏ రాష్ట్రం నుండి ఈ వ్యక్తులను అయితే ఎన్నిక చేశారన్నది కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను, చూడండి అనమాట. శ్రీ భగత్ సింగ్ కోశ్యారి గారు ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్ నుండి అయితే ఈ రంగంలో అయితే ఈయనకు పద్మభూషణ్ అవార్డు అయితే అందజేయడం జరుగుతుంది. ఈయన ఎవరు అన్నది మాట్లాడితే మహారాష్ట్ర మాజీ గవర్నర్. ఈయన మహారాష్ట్ర యొక్క మాజీ గవర్నర్. పార్లమెంటరీ మరియు పరిపాలనా రంగాల్లో విశేష సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులు. అంతేకాకుండా ఈయన మహారాష్ట్రకి మాజీ గవర్నర్గా వ్యవహరించారు. కానీ ఈయన ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ శ్రీ కల్లిపట్టి రామస్వామి పళానిస్వామి.
తమిళనాడు మెడిసిన్ వైద్య రంగానికి సంబంధించి తమిళనాడు స్టేట్ నుండి శ్రీ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి ఈయన చేసినటువంటి ప్రముఖ వైద్య సేవలకు గాను ఈయనైతే వైద్య రంగానికి సంబంధించి ఈయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈయన్ని పద్మభూషణ్ అవార్డుతో అయితే సత్కరించడానికి ఎంపిక చేశారు తమిళనాడు రాష్ట్రం నుండి. అండ్ నెక్స్ట్ శ్రీ మమ్ముట్టి కేరళ నుండి అయితే శ్రీ మమ్ముట్టి గారిని ఆర్ట్స్కి సంబంధించి సినీ రంగాల్లో చేసినటువంటి సేవలకు గాను ఈయన కేరళకి సంబంధించినటువంటి యాక్టర్ అనమాట, ఫిల్మ్ యాక్టర్ అనమాట. 4 దశాబ్దాల గంట సుమారు 40 సంవత్సరాల నుండి ఈయన అందిస్తున్నటువంటి సేవలకు గాను ఈయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడానికి ఈయన పేరైతే ఎంపిక చేయడం జరిగింది. ఈయన అంతర్జాతీయ అవార్డులు పొందినటువంటి ప్రసిద్ధ మలయాళ నటుడు. డాక్టర్ నోరి దత్తయేత్రుడు USA అంటే వేరే ఎన్ఆర్ఎస్ కూడా 6 అవార్డులను అయితే వీటిలో నుండి ప్రదానం చేయడం జరిగింది. వీళ్ళని ఎంపిక చేయడం, 6 ఎంపిక చేయడం అని జరిగింది కదా. సో యుఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఈయన డాక్టర్ నోరి దత్తయేత్రుడు అనమాట. వైద్య సేవలకు గాను ఈయన్ని పద్మభూషణ్తో సత్కరించడానికి ఈయన పేరు ఎంపిక చేయడం జరిగింది. ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలకు అంటే క్యాన్సర్ చికిత్స యొక్క విధానాలకు మార్గదర్శకుడైనటువంటి ప్రపంచ రేడియేషన్ అంకాలజిస్ట్ వరల్డ్ రినోవ్డ్ రేడియేషన్ అంకాలజిస్ట్ అనమాట ఈయన డాక్టర్ నోరి దత్తయేత్రుడు. శ్రీ పీయూష్ పాండే మహారాష్ట్ర నుండి ఎంపిక చేశారు ఆర్ట్స్ విభాగానికి. ఈయన చనిపోయిన తర్వాత అయితే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఈయన ఏంటంటే ప్రకటనలు అంటే అడ్వర్టైజింగ్ ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్ మరియు సృజనాత్మక రంగాల్లో ఐకానిక్ ప్రచారాల్లో స్టోరీ టెల్లింగ్స్లో చేసినటువంటి కృషికి గాను ఈయన అయితే ఈ అవార్డుతో సత్కరించడం జరుగుతుంది. శ్రీ ఎస్కేఎం మైలానందన్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సోషల్ వర్క్ ఏ రంగానికి సంబంధించిందంటే సామాజిక సేవ, సోషల్ వర్క్కి సంబంధించింది. అణగారిన వర్గాల సంక్షేమం మరియు సామాజిక న్యాయం కోసం చేసినటువంటి కృషికి గాను అంకిత భావం గల సామాజిక కార్యకర్తగా ఈయన వ్యవహరించిన విధానానికి ఈయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడాన్ని ఈయన్ని ఎంపిక చేశారు. నెక్స్ట్ చూడండి, శ్రీ శతావధాని ఆర్ గణేష్. ఈయన కర్ణాటక రాష్ట్రం నుండి ఎంపిక చేయడం జరిగింది కళల రంగంలో ఆర్ట్స్ విభాగానికి సంబంధించి. ఈయన ఏంటంటే అనేక భాషలు, శాస్త్రీయ సాహిత్యంలో అపార పాండిత్యం కలిగినటువంటి ప్రముఖ శతావధాని మరియు కవి. ఈయనకైతే అవార్డు అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ శ్రీ శిబు సోరెన్. ఈయన కూడా మరణాంతరం అయితే పబ్లిక్ అఫైర్స్ సెక్టర్లో జార్ఖండ్ నుండి అయితే ఈయన ఎంపిక చేయడం జరిగింది శ్రీ శిబు సోరెన్ గారికి. ఈయన ఎవరంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అనమాట. ఈయన గిరిజన హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రముఖ న్యాయకుడు. నెక్స్ట్ శ్రీ ఉదయ్ కోటక్. ఈయన మహారాష్ట్ర నుండి ఎన్నుకోవడం జరిగింది. అండ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి సంబంధించి అంటే వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో నుండి అయితే శ్రీ ఉదయ్ కోటక్ గారిని మహారాష్ట్ర నుండి అయితే ఎన్నుకోవడం జరిగిందనమాట. కోటక్ మహీంద్రా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈయన కోటక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది కదా, మహీంద్రా గ్రూప్ వ్యవస్థాపకుడు అనమాట. భారత ఆర్థిక రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖ బ్యాంకర్. మన భారతదేశం యొక్క ఆర్థిక రంగంలో అయితే ఈయన అయితే కీలక పాత్ర అయితే పోషించారు. ఈ సేవలకు గాను ఈయన అయితే పద్మభూషణ్తో సత్కరించడం జరుగుతుంది. శ్రీ వికే మల్హోత్రా. ఈయనకు కూడా మరణాంతరం అయితే అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఢిల్లీ నుండి ఎంపికయ్యారు పబ్లిక్ అఫైర్స్ సెక్టర్స్కి సంబంధించి అంటే ప్రజా వ్యవహారాలకు సంబంధించి. ఈయన ప్రజా జీవితం మరియు క్రీడల పరిపాలనా రంగాల్లో విశేష సేవలను అందించినటువంటి అనుభవజ్ఞుడు. శ్రీ వెల్లపల్లి నటేషన్. ఈయన కేరళ రాష్ట్రం నుండి ఎన్నుకోవడం జరిగింది పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి అనమాట అంటే ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించి. సామాజిక సంస్కరణలు మరియు వెనుకబడిన వర్గాల సాధికారత కోసం కృషి చేసినటువంటి ప్రముఖ సంఘ నాయకుడు. శ్రీ విజయ్ అమృతరాజ్. ఈయన యుఎస్ఏ నుండి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీస్ కింద వచ్చేటువంటి విభాగానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. స్పోర్ట్స్ విభాగంలో అంటే శ్రీ విజయ్ అమృతరాజ్ యుఎస్ఏ క్రీడలకు సంబంధించి భారత్ తరపున అంతర్జాతీయ టెన్నిస్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ క్రీడాకారుడు. ఇక్కడ పద్మభూషణ్ అవార్డుకు సంబంధించి 13 మందివి పేర్లు అనేవి సింగిల్ పేజ్లో ఇచ్చాను, గుర్తుపెట్టుకునేందుకు ఈజీగా క్విక్ రివిజన్లో ఉంటుంది. ఒకసారి ఈ పేర్లన్నీ చూడండి. శ్రీ అవార్డుల గురించి చూద్దాం. పద్మశ్రీలో ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి 11 అవార్డులు వచ్చినాయి అని చెప్పాను కదా, వాళ్ళ పేర్లు చెప్పి కొంతమంది స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్తాను. అండ్ మిగతా వాళ్ళ అన్ని డీటెయిల్స్ అయితే మీకు సింపుల్గా అందిస్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా కనిపిస్తున్నాయి పేరు, ఫీల్డ్, రాష్ట్రం అని అలా సింపుల్గా అందిస్తాను. ఎందుకంటే 113 మంది చెప్పాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, వీడియో లెంత్ అయిపోద్ది. సో అంతమంది వింటా ఉన్నా కానీ గుర్తుండవు. సో మన తెలుగు వాళ్ళకి మనం తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి చెప్పి, అంతేకాకుండా స్పోర్ట్స్కి రంగంలోకి సంబంధించి స్పోర్ట్స్ అండ్ పద్మశ్రీ అవార్డులో కొంచెం సంగీత కళాకారులకు ఆర్ట్స్కి సంబంధించి వాళ్ళ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అవి ఇంపార్టెంట్ అయినవి మీకు చెప్తాను. అండ్ అంతా లిస్ట్ అయితే మీకు అయితే అందిస్తాను. ఫస్ట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒకసారి చూద్దాం అనమాట. అండ్ తెలంగాణ నుండి అయితే 7, మన ఆంధ్ర నుండి అయితే 4, మొత్తం మన తెలుగు వాళ్ళు 11 మంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాని కూడా నేను రాష్ట్రం గురించి వివరించి చెప్తాను. చంద్రమౌళి గడ్డమనుగు
పేరు. ఈయన ఏ ఫీల్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈయన చేసినటువంటి కృషికి గాను తెలంగాణ రాష్ట్రం నుండి అయితే ఎందుకున్నారు. ఇవన్నీ పద్మశ్రీ అవార్డులు మాత్రమే. పద్మశ్రీ అవార్డు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. దీపికారెడ్డి గారికి కళల రంగంలో తెలంగాణ ఈవిడ కూడా. గూడూరు వెంకటేశ్వరరావు ఈయనకి మందు, ఈ మందు విభాగంలో నుండి అయితే తెలంగాణ రాష్ట్రం నుండి. కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ నుండి. అండ్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి ఈయన మందు విభాగం నుండి తెలంగాణ. మందు అంటే మెడిసిన్కి సంబంధించింది అనమాట. సో మందు అంటే వేరే మందు అనుకోకండి, మెడిసిన్కి సంబంధించి. మందు అంటే మెడిసిన్కి సంబంధించింది. అండ్ ఇక్కడ రామారెడ్డి మామిడి ఈయనకి మరణాంతరం అయితే ఇచ్చారనమాట. మరణాంతరం పశు సంవర్ధక శాఖకు సంబంధించి పశు సంవర్ధక శాఖలో ఈయన చేసినటువంటి కృషికి గాను తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేసి పద్మశ్రీ అవార్డుతో సత్కరించబోతుంది చనిపోయిన తర్వాత. గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా, ఈయన సినీ యాక్టర్. ఇప్పుడు చూస్తూనే ఉంటాం చాలా మూవీస్లో. ఈయన కళల విభాగానికి, ఆర్ట్స్ విభాగానికి మన ఆంధ్ర నుండి అయితే ఎంపికయ్యారు. గరిమెల బాలకృష్ణ ప్రసాద్ ఈయన కూడా అయితే చనిపోయారు. కళలు, ఈయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అన్నమయ్య కీర్తనలు ప్రసిద్ధి చెందినటువంటి ఈయన ఒక కీర్తన అనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ నుండి. అండ్ మాగంటి మురళీమోహన్ గారు ఈయన కూడా ఆర్ట్స్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి. వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్య మరియు విద్యారంగం గాను ఆంధ్రప్రదేశ్ నుండి అయితే ఈయన ఎంపిక చేశారు. వీళ్ళందరూ మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. అంటే వీళ్ళని ఎంపిక చేశారు పద్మశ్రీ అవార్డుల కోసం 2026కి సంబంధించి. అండ్ ఇక్కడ క్రీడలకు సంబంధించి ఓన్లీ పద్మశ్రీ అవార్డులలో పద్మశ్రీ 2026 అవార్డుల గురించి సింపుల్గా చెప్తున్నాను. సో రోహిత్ శర్మకి అయితే మహారాష్ట్ర నుండి ఎంపిక చేశారు క్రికెట్ అంటే క్రీడల విభాగంలో. ఎందుకంటే ఈయన మెన్స్ టీము కెప్టెన్ ఆ విభాగానికి చెంది. శ్రీమతి హర్మన్ ప్రీత్ కౌర్ గుల్లన్ ఈయన పంజాబ్ నుండి అయితే క్రికెట్, ఈవిడ ఉమెన్స్ టీమ్ కెప్టెన్గా. శ్రీమతి సవితా పూనియా హర్యానా నుండి, ఈవిడ హాకీ యొక్క గోల్ కీపర్ ఈ రంగానికి సంబంధించి. శ్రీ పవన్ కుమార్ ఈయన ఉత్తరప్రదేశ్ నుండి పారా అథ్లెటిక్స్ విభాగానికి సంబంధించి. ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించి. అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది గురించి మాట్లాడితే, శ్రీ బల్దేవ్ సింగ్ పంజాబ్కి సంబంధించి హాకీ కోచ్ అనమాట. శ్రీ కే పజానివేల్ పుదుచ్చేరికి సంబంధించి. పుదుచ్చేరి ఇది ఒక యూనిటన్ టెరిటరీగా. శిలంబట్టం అనేది ఏంటంటే ఒక సాంప్రదాయ యుద్ధ కళలు. శిలంబట్టం అనేది సాంప్రదాయ యుద్ధ కళలు అనమాట. సో ఇది కూడా ఒక స్పోర్ట్ కిందనే వస్తుంది, క్రీడల కిందనే వస్తుంది అనమాట. సో దీనికి గాను శ్రీ కే పలజాన్ గారికి అయితే పద్మశ్రీ అవార్డుతో సత్కరించబోతుంది. అండ్ నెక్స్ట్ శ్రీ భగవాన్ దాస్ రైక్వేల్ మధ్యప్రదేశ్ నుండి సాంప్రదాయ కళలు మరియు క్రీడల విభాగానికి గాను. శ్రీ వ్లాదిమార్ మెస్ట్వీరీశ్వరి జార్జియా నుండి, ఈవిడి మరణాంతరం అయితే రెజ్లింగ్ కోచ్గా వ్యవహరించినందుకు ఈ అవార్డుతో సత్కరించబోతున్నారు. ఈ పద్మశ్రీ అవార్డుల్లో మన ఆంధ్ర, తెలంగాణ మరియు స్పోర్ట్స్వి తీసేసి మిగతా వాళ్ళందరివి అయితే ఇక్కడ నేను మీకు పెడుతున్నాను. సో అందరి డీటెయిల్స్ అయితే అందించాను. ఒకసారి ఈ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎగ్జామ్ పాయింట్కి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ ఎవరైతే వీడియోని చూసారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్ ద్వారా మీకు అయితే అందించి మీ ఇంకా ప్రిపరేషన్ని ఇంకా ఈజీగా అంటే ఇంకా సులభతరం చేసే విధంగా అయితే నేను క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటే కామెంట్ సెక్షన్లో హైప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.